కన్నడలో కూడా పాడారట. పాడాలి, అన్ని భాషల్లో పాడాలి. మా ఫ్రెండ్ అన్న కూడా అన్ని భాషల్లో పాడుతూ ఉంటాడు. రాజ్బాబు గారు కూడా పాడుతూ ఉండేవారు. అట్లాగా చాలా భాషల్లో పాడారు వారు కూడా. భవిష్యత్తులో మీరు కూడా అన్ని భాషల్లో పాడుతూ, ఎందుకంటే ఈ సాహిత్యం అనుభవాలతో కూడిన సాహిత్యం గనక ఆయా భాషల్లో వాళ్ళకి ఇంతటి అద్భుతమైన సాహిత్యం దొరక్కపోవచ్చు. మరి ముఖ్యంగా కొన్ని పరిచర్యల్లో మాత్రమే ప్రభువుని గూర్చి అత్యద్భుతంగా పాడుతారు. కొంతమంది ఆల్బమ్ చేయాలి కనుక చేస్తారు, కానీ మనలాంటి పరిచర్యల్లో అనుభవాలన్నీ రంగరించి పాడతాం. ఆ మధ్య ఒక సేవకుడు గుండుగొలను ఏలూరు దగ్గర జాన్ వెస్లీ అనే సేవకుడు పాట రాస్తూ, సాహిత్యానికి అందట్లేదయ్యా మీ సాహస కార్యాలని రాశారు. అద్భుతం కదా. సాహిత్యానికి కూడా అందట్లేదు మీ సాహస కార్యాలు. అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగాక. రాబోయే రోజుల్లో విభిన్న భాషల్లో కీర్తనలు రాసి విభిన్న సంస్కృతులకు సంబంధించిన సంగీతాన్ని కూడా ప్రయోగాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆఖరి ఏసన్న గారి అవసాన కాలంలో మరణ పడకలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియో ఎవరో పెట్టారు. అరే, ఐగుప్తులో నైల్ నదిలో ఇంత పెద్ద షిప్ ఉంటుంది. ఆ షిప్లో వెళ్ళేటప్పుడు ఒక మ్యూజిక్ పెడతారనమాట. ఆ మ్యూజిక్ వింటూ వింటూ అరే ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ చేయాలరా, నేను పాడాలి అన్నారు. చేస్తానన్నాను, కానీ తర్వాత మర్చిపోయాం. యేసన్న గారు పాడిన ఆఖరి పాట ఏంటో తెలుసా? జనవరి నెలలో ఈ పాట, ఆశ్రయ దుర్గమా, అది జనవరి. ఇక మార్చి గుడారాల పండుగ రిలీజ్ చేసిన ఆఖరి పాట, సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిల్పితివా, మహిమాత్మతో నన్ను నిల్పితివా. హల్లెలూయా. అంటే మన దేశంలోనే డిఫరెంట్ సంస్కృతులకు సంబంధించిన సంగీతంతో పాటలుంటే బాగుంటుందని మనస్సా వాచ కోరుకుంటున్నాను. అలాంటి అత్యున్నతమైన కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసి ఆ కీర్తన మీ అందరి ఆరంభిద్దాం. ఓన్లీ కన్నడ? ఓకే ఓకే, ప్రస్తుతం కన్నడ రెండు. ఎడబాయని నీ కృప తెలుగులో ఉంది, కన్నడలో ఉంది. ఆ రెండు భాషల్లో వారే పాడారు. చిన్న ప్రార్థన చేసి ఈ పాటని ప్రభు మహిమార్థమై క్రైస్తవ ప్రపంచానికి అందిద్దాం. అందరూ మీ కుడి చేతిని పైకెత్తి ఆశీర్వచనాన్ని ఉచ్చరిస్తూ
ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూ ఎక్కడ ఏదైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఎడబాయని నీ కృప తెలుగు కన్నడ వర్షన్ని ప్రభు నామం మహిమార్థమై ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం. ಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. ಎಡಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. ಯೇಸುವೇ ನಿನ್ನ ಪ್ರೇಮಾನುರಾಗ